మామిడి పంట ఎప్పుడు వేసినా నష్టమే అన్నటువంటి ఉద్దేశంతో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులు పొలాలలో మామిడి నరికేస్తున్నారు అంటూ మామిడి పంటకు సంబంధించినటువంటి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. మామిడి రైతులు ఇదివరకు ఎన్నడూ లేనంత పెద్ద కష్టం వచ్చింది, ఆదుకోవాల్సిన ప్రభుత్వమే సమస్య సృష్టించి రైతులని అధపాతాళానికి తొక్కుతోంది. అయినా వాళ్ళకి మేలు చేసేందుకు రైతులకు ముప్ప తెప్పలు పెడుతున్నటువంటి నేపథ్యంలో నష్టాల పాలు చేస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల రైతులు వర్షాభావ పరిస్థితుల కారణంగా మామిడి సాగు మీద ఆసక్తి పెంచుకున్నారు. మామిడిలో అత్యధిక డిమాండ్ కలిగిన తోతాపురి వైపు మొగ్గు చూపించారు. ఏడాది కూడా పంట దిగుబడి బాగానే వచ్చింది. అయితే కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. కూటమి పార్టీ నేతలకు చెందిన పల్స్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నందున వారికి మేలు చేయడం కోసం ధర ఎంతగా పతనం అవుతున్నా పట్టించుకోలేదు. దీంతో రైతులు నడురోడ్డుపై మామిడికాయలు పారబోసి ఆందోళన చేపట్టారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల చలనం లేదు. పల్స్ తయారీ ఫ్యాక్టరీలు తెచ్చుకోలేదు. ఫ్యాక్టరీల ముందు కిలోమీటర్ల కొద్ది మామిడి లోడ్లో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంకా వేలాది టన్నులు మామిడి తోటలను దర్శనమిస్తోంది. మామిడి పంట సాగు చరిత్రలో ఎన్నడూ ఇలాంటి దుర్భర పరిస్థితులు చూడలేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోబడితే నష్టాలు భరించలేక వాళ్ళే శిక్ష విధించుకుంటున్నారు. పసిబిడ్డల్లా పెంచుకున్న పచ్చని చెట్లపై గొడ్డలు వేటు వేస్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రామచంద్రాపురం మండలం అనుప్పల్లి, గోకులాపురం, వేపకుప్పం, గంగిరెడ్డిపల్లి, గడ్డకిందపల్లి గ్రామాల్లోని మామిడి రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకున్న మామిడి చెట్లను మొదళ్లకు నరికేసి కలప వ్యాపారులకు అమ్మేస్తున్నారు. 40 ఏళ్లకు పైబడ్డ భారీ చెట్లను యంత్రాలతో తొలగించేస్తున్నారు. ఇప్పటి వరకు 100 ఎకరాలకు పైగా మామిడి చెట్లను తొలగించేసినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది. అయితే మామిడికి సంబంధించినటువంటి సమస్య పెద్దదిగానే ఉందన్నటువంటి పాయింట్ని చెప్పే ప్రయత్నం చేస్తే ఈనాడు నిన్న ఆ పల్స్ ఫ్యాక్టరీలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దిరెడ్లు అని రాసింది. వీళ్ళేమో తెలుగుదేశాన్ని అని రాస్తున్నారు. అది ఎవడి సానుభూతి పరుడు పక్కన పెడితే వాళ్ళ చేత చేయించడం ఎవరి వల్ల కావట్లేదు.